శ్రీకరీం గౌతమీం దేవీం దక్షిణాశావియన్నదీం శివజటాజూట సంభూతాం వందే గోదావరీం శివాం గీర్వాణయక్షోరగసిద్ధసాధ్య గంధర్వ విద్యాధర పూర్ణతీరే లోకైక సంరక్షణలబ్ధవర్ణే రక్షా అంబ గోదావరి సర్వదాస్మాన్ రక్షాంబ గోదావరి సర్వదాస్మాన్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమపావన గోదావరి తీరంలో దేవతలు ఋషులు వీరిరువురి వలన పవిత్రమైనటువంటి అనేక క్షేత్రములు వెలసి ఉన్నాయి. వాటి స్మరణ చాలు ధన్యతనిస్తున్నది. గోదావరి వా తీరములందున్నటువంటి స్థలములు వీటిని స్మరించితే చాలు పవిత్రులమవుతున్నాం గనక ఆ స్మరణ రూపమైనటువంటి ప్రయోజనానికై ఈ ప్రవచన రూపంగా మనం తెలుసుకుంటున్నాం. ప్రత్యేకించి మొదటి తీర్థమైన త్రయంబక తీర్థమే నాసిక్ త్రయంబకం. చాలా విశేషమైనటువంటి తీర్థం ఇది. ఈ ప్రాంతాన్ని కృతయుగంలో పద్మనగరం అని పిలిచేవారు, త్రేతాయుగంలో త్రికంటకం అని, ద్వాపర యుగంలో జనస్థానమని, కలియుగంలో నాసిక్ అని పిలుస్తున్నారు. ఇక్కడ అనేక మంది పాశ్చాత్యులు కూడా వచ్చి యాత్ర చేసి విశేషాలను ఎన్నో తెలియజేశారు. ఇందులో ప్రత్యేకించి భవ్యమైన గోదావరి పుట్టిన స్థలం ఉన్నది. అయితే ఆ తల్లి వస్తూ మాటిమాటికి అంతర్ధానమవుతున్నదిట. అది ఎందుచేతను అంటే ఒక వంచన చేసి గౌతముని పంపించి వేశారు అక్కడ ఉన్నటువంటి విప్రులందరూ కూడా. ఆ కారణం చేత ఇప్పుడు గౌతముని ప్రార్థన మేరకు ఆ తల్లి అక్కడ ఆవిర్భవించినప్పటికీ కూడా వంచకులేని విప్రులు రాగానే ఒక్కసారి అంతర్ధానమైపోయింది. వెంటనే తల్లి అనుగ్రహిస్తానని చెప్పి ఎందుకు అంతర్ధానమయ్యేవని గౌతముడు అడిగేట. అప్పుడు వీరు పాపము చేశారు, పాపాత్ములకు నేను దర్శనమివ్వను అని చెప్తే, అమ్మ వీరు పాపము చేశారంటున్నావు, నేను పాపము చెయ్యనప్పటికీ కూడాను పాప ప్రాయశ్చిత్తం కోసం అనేక పుణ్యకర్మలు చేయవలసి వచ్చింది. అయితే ఆ పుణ్యకార్యములు నిజానికి నేను ఏ పాపము చేయలేదు కనుక ప్రాయశ్చిత్తానికి వాడడం లేదు. ఆ పుణ్యకర్మల ఫలాన్ని వీరికి ధారపోస్తున్నాను, వీరు పాపములు తొలగించి నువ్వు ప్రత్యక్షమవు తల్లి అన్నాడు గౌతముడు. అంత ఉదారమైనటువంటి వ్యక్తిత్వం గౌతమునిది. వారిని క్షమించమని కోరుకొని తన పుణ్యఫలాన్ని వారి కోసం ధారపోశాడు. ఆ మహాకార్యానికి సంతోషించి ఆ తల్లి గంగమ్మ ప్రత్యక్షమై ఇంక స్థిరంగా నిలబడింది. ఆ స్థిరంగా నిలబడ్డానికై ఒక చోటుని ఏర్పరిచాడు గౌతముడు. అదొక దర్భతో ఒక ఆవర్తాన్ని ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. అది కుశావర్తము. ఈ కుశావర్తము కూడా నాసిక్ వద్దే ఉన్నది. ఈ కుశావర్తానికి 4 వైపులా మెట్లున్నాయి, 4 వైపులా పవిత్రమైన మందిరాలున్నాయి. అందులో ఒకటి సాక్షి వినాయకుడు, కేదారేశ్వరుడు, కుశేశ్వరుడు, గోదావరి మాత. ఈ 4 ఆలయాలు 4 దిక్కుల్లో ఉంటాయి. ఈ కుశావర్త తీర్థంలో విశేషమైనటువంటి అశ్వత్థ వృక్షం ఒకటి ఉన్నది. దీని వయస్సు ఎంతో కూడా చెప్పలేం. ఎందుకంటే నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని స్తుతించడం మన సంప్రదాయం. వృక్షాలు దేవతలు, ఒక్కొక్క వృక్షాన్ని అధిష్టానం చేసుకుని దేవతలు ఉంటారని శాస్త్రం చెప్తున్నది. వటవృక్షమునందు శివుడు, అశ్వత్థ వృక్షమునందు నారాయణుడు ఉంటారని, విశేషించి ఈ వృక్షముల యందు ఒక్క దేవతాతత్వాన్ని చెప్పడమే కాదు త్రిమూర్త్యాత్మక తత్వాన్ని కూడా చెప్తారు. మామూలుగా ఎక్కడ రావి చెట్టు కనబడినా దాటి వెళ్ళిపోకూడదు, ఒకసారి ఆగి నమస్కరించాలి. అది సాక్షాత్ దేవత. అందుకే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపేణే, అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటాం. ఇలాంటి పవిత్రమైనటువంటి వృక్షములు ఎన్నో మన భారతదేశంలో పుణ్యతీర్థాల్లో ఉన్నాయి. ఏ వృక్షమైనా పుణ్యతీర్థాల్లో ఉంటే మరింత విశేషం. కొన్ని స్థల వృక్షములుగా చెప్పబడుతూ ఉంటాయి. అలా ఇక్కడ ఈ నాసిక్ త్రయంబక క్షేత్రంలో ఈ పవిత్రమైనటువంటి అశ్వత్థ వృక్షం ఉన్నది. ఒకవైపు 5 వటవృక్షములు, ఇప్పుడు ఇక్కడ కుశావర్తం దగ్గర అశ్వత్థ వృక్షం. దీన్ని బట్టి హరిహరాత్మకమైనటువంటి తత్వాన్ని ఆ త్రయంబకం గోదావరి పుట్టిన చోటు చెప్తున్నది. ఇక్కడే గౌతముడు తపస్సు చేసిన గుహ కూడా చెప్పబడుతున్నది. భవ్య తీర్థములు ఈ నది వద్ద కనిపిస్తూ ఉంటాయి నాసిక్లో. అవి బిల్వతీర్థం, గౌతమ తీర్థం, ఇంద్రతీర్థం, అహల్యాతీర్థం అని చెప్పబడుతున్నది. అదేవిధంగా సీతా గుహ అని చెప్పబడుతూ ఒక భవ్యమైనటువంటి ప్రాంతం ఉన్నది. ఇందులో రామలక్ష్మణుల సీతామూర్తులు ఆరాధన పొందుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ శివాలయం కూడా చాలా ప్రసిద్ధిగా కనబడుతున్నది. తర్వాతి కాలాల్లో వచ్చినటువంటి అనేక ఆలయాలు కూడా మంచి ఆదరణ పొందుతూ ఆరాధింపబడుతున్నాయి. వాటిలో రామమందిరం, నారాయణ మందిరం, భద్రకాళీ మందిరం మొదలైనటువంటివి. ఇక్కడ గోదావరి పుట్టిన చోటు కనుక జ్యోతిర్లింగ క్షేత్రం కనుక ప్రధానంగా ఈ క్షేత్రానికి నమస్కరిస్తూ అటుపై గోదావరి ప్రవాహ ప్రాంతంలో
చెప్పుకోదగిన అనేకములైన క్షేత్రములు చాలా చాలా మనకు కనిపిస్తాయి. ప్రధానంగా సహ్యగిరి లేదా బ్రహ్మగిరిలో ఉద్భవించింది గోదావరి. సహ్యాద్రి అనగానే దత్తాత్రేయుని యొక్క నివాస భూమి. ఆ దత్తతత్వము ఈ పర్వత శ్రేణుల యందు ఉంది. ప్రవహించే గోదావరిలో కూడా ఆ దత్తతత్వాన్ని మనం చూడాలి. అందుకు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రములు కూడా ఈ భవ్యమైన గోదావరి తీరంలో సహ్యగిరిలో మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ గోదావరి క్రమంగా తెలుగు నేలలో ప్రవేశించేటప్పటికల్లా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గోదావరి ప్రాధాన్యం మనకు కనబడుతున్నది. అందులో ప్రధానంగా బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం గోదావరి తీరంలో ఒక భవ్యమైనటువంటి క్షేత్రం. ఇది వ్యాసపురి అని వాసరా క్షేత్రము అని చెప్పబడుతున్నది. వాసరము అంటే పగలు అని అర్థం. పగలు అంటే జ్ఞానానికి సంకేతం. అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అని విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాస్తూ అహహ అంటే పగలు అని అర్థం చెప్తూ పగలు అనగా జ్ఞానము అని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రచించారు. అందుకు జ్ఞానము రాత్రి చీకటి ఒక అజ్ఞానానికి సంకేతంగాను, పగలు వెలుగు జ్ఞానానికి సంకేతంగాను ఒక వేదం ఇస్తున్నటువంటి ఒకానొక భావన. ఆ భావన ప్రకారంగా వాసరము అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానక్షేత్రం. పైగా వ్యాసపురి. వ్యాస మహర్షి తపస్సు చేశాడు. మన సంస్కృతి అంతటికీ ప్రధానమైనటువంటి ఆచార్యుడు వ్యాసదేవుడే. అలాంటి వ్యాసదేవుడు ప్రధానంగా ఆయన హిమాలయాల్లో ఉన్నటువంటి బదరీ కేదార ప్రాంతముల్లో సరస్వతీ తీరమునందు భారతము రచించడం కానీ వేదాలను విభాగం కానీ చేశాడని శాస్త్రం చెప్తున్నది. కానీ అక్కడికి వెళ్లే ముందుగా ఈ గోదావరి తీరంలో తాను తపస్సును ఆచరించి సరస్వతీమాత సాక్షాత్కారం పొందారు. ఆ తల్లి అనుగ్రహం చేతనే ఆ విద్యా నిర్మాణ ప్రతిభ పొందగలిగాడు. ఆ తల్లి అనుగ్రహం గోదావరి తీరంలోనే లభించింది. ఎందుకంటే జ్ఞాన సరస్వతి గనక, జ్ఞానం అనగా వేదజనితమైనదే జ్ఞానం గనక, ఆ వేద నది అయినటువంటి గోదావరి తీరంలోనే సరస్వతి సాక్షాత్కరించడం ఒక అద్భుతమైనటువంటి భావన ఇది. ఆ సాక్షాత్కరించిన తల్లి సమస్తమైనటువంటి శాస్త్రములను వ్యాసము చేసి మానవజాతికి అందించేటువంటి శక్తిని ప్రసాదించింది మహానుభావుడైన వ్యాసదేవునికి. ఎందుకంటే తల్లి అనుగ్రహం ఉంటేనే బుద్ధిశక్తి వికసిస్తుంది. ఆ విధంగా జ్ఞాన సరస్వతి అనుగ్రహాన్ని వ్యాసదేవుడు పొందాడు. అప్పుడు తల్లి నన్ను అలా అనుగ్రహించేవో ఈ ప్రాంతమునందు భక్తులను కూడా నువ్వు అలా అనుగ్రహించాలి అని చెప్తే అప్పుడు అమ్మవారి ఆనతి మేరకు ఇసుకతో చేసినటువంటి ఒక భవ్యమైనటువంటి ప్రతిమలో అమ్మవారు తన దివ్య కళల్ని ప్రవేశింపజేశారు. అదే జ్ఞాన సరస్వతిదేవిగా నేటికి ఆరాధింపబడుతుంది. సరస్వతితో పాటు మిగిలిన ఇరువురు తల్లులు కూడా అంటే దుర్గాలక్ష్మి రూపములను కూడా ఇక్కడ ఆరాధిస్తున్నారు. అలాగే ముగురమ్మల మూలపుటమ్మగా ఇక్కడ సరస్వతి ఉన్నదని తెలుస్తున్నది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతిమ ఆలయం ఇవి ఋషి యొక్క శక్తి చేత మనకు లభించాయి. కానీ సహజంగా ఈ క్షేత్రంలో సారస్వత శక్తి ఉన్నది, అంటే సరస్వతి సంబంధమైన శక్తి ఉన్నది. ఎందుకంటే ఒక మహాత్ముడు తపస్సు చేసిన చోటు, ఆ తపస్సుకు సంతోషించి దేవత ప్రత్యక్షమైన చోటు, ఈ 2 బలాల వల్ల ఆ చోటు క్షేత్రం అవుతుంది. ఇది తెలుసుకోవలసినది. క్షేత్రం ఎలా తయారవుతుంది అంటే మహాత్ముల తపస్సు వల్ల, వారికి సాక్షాత్కరించిన దైవం అక్కడ ఆవిర్భవించడం వల్ల, ఈ రెండిటి వల్ల క్షేత్రశక్తి ఏర్పడుతుంది. మహాత్ములకైతే అక్కడ గుడి గోపురం విగ్రహం కనబడనక్కర్లేదు, అక్కడ శక్తి ఉంటుంది కనుక వాళ్ళు అక్కడ సాధన చేసి సిద్ధి పొందుతారు. కానీ సామాన్యులకి చోటు చూపించినంత మాత్రాన దేవతాభావం కలగదు. ఆ కారణం చేతనే ఆలయాలు విగ్రహాలు వచ్చాయి. ఆ విగ్రహమునందు దేవత యొక్క సాన్నిధ్యం ఉంటుంది. దీని తాత్పర్యం ఏంటంటే అక్కడ ఆలయంలో అమ్మవారు ఎంత ప్రాధాన్యమో ఆ క్షేత్రమే అమ్మవారి స్వరూపం తెలుసుకోగలగాలి. ఇప్పటికీ ఆ క్షేత్ర సమీపంలో వేదశిల అని చెప్పబడుతున్న ఒక ప్రత్యేకమైన శిల ఉన్నది. ఆ శిలకి 4 వైపులా 4 రకాల శబ్దాలు వినబడతాయంటారు, చతుర్వేదములకు సంకేతంగా. ఇక్కడ ఉన్నటువంటి అనేక తీర్థముల్లో ఇంద్రతీర్థ, సూర్యతీర్థ, వ్యాసతీర్థ, వాల్మీకి తీర్థ, విష్ణుతీర్థ, గణేశ తీర్థ, పుత్రతీర్థ, శివతీర్థ ఇన్ని ఉన్నాయి. వీటి మధ్యలో ఆ సరస్వతీ తీర్థం భాసిస్తున్నది. ఇలా సరస్వతీదేవి యొక్క ప్రధానమైన శక్తి క్షేత్రం మనకి గోదావరి తీరంలో కనబడుతున్నది. అటుపై ధర్మపురి, ఇది కూడా వేదభూమి. ఇది ఒక చారిత్రకమైనటువంటి భూమి. మన నదుల్ని ఆధారం చేసుకుని పుణ్యక్షేత్రాలు చెప్పుకుంటున్నామంటే అదే సమయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే ఒక దివ్యమైన చరిత్రని చెప్పుకుంటున్నాం మనం. భారతదేశం యొక్క చరిత్ర ఇది. ఆ చరిత్ర అంతా జ్ఞానమయం, సామాన్యమైనది కాదు. అందుకే ప్రపంచ దేశాల్లో నాగరికత ఇంకా కన్ను విచ్చుకోకముందే భారతదేశంలో అద్భుతమైన సంస్కారాలు, నాగరికతలు, జ్ఞానాలు వెల్లివిరిశాయి. అందుకే ప్రపంచం మొత్తం మీద జ్ఞానభూమి, మొదటి భూమి ఈ భారతదేశమే. అందుకే స్వామి వివేకానంద అన్నమాట, భారతదేశం ప్రపంచానికి గురుపీఠం. అంత విశిష్టమైనది కనుకనే జ్ఞాన సరస్వతి క్షేత్రాన్ని చెప్పుకున్న తర్వాత ధర్మపురిలో ఒక వేద చరిత్ర ఉన్నది.
వైదికమైనటువంటి ప్రాంతం ఇది. ఆ వేద విద్య విలసిల్లినటువంటి చోటు ఇది. ఇక్కడ ప్రధానమైన ఆలయం యోగ నరసింహస్వామి. నరసింహస్వామికి ఎన్నో రకాల స్వరూపాలు ఉన్నప్పటికీ కూడా యోగ నరసింహస్వామిగా ప్రధానంగా చెప్పబడుతున్నాడు. పై గోదావరి తీర్థం పుట్టిన చోటే వరాహ తీర్థం ఉంది. ధర్మపురికి వచ్చేటప్పటికల్లా నృసింహ తీర్థమైంది. ఇక్కడ తర్వాత అంతర్వేది దగ్గర మళ్ళీ నరసింహస్వామి కనబడుతున్నాడు. అందుకే గోదావరి తీర్థంలో లేని దేవత లేదు, సర్వదేవతలు ఉన్నారు. అలాగే వరాహావతారం ఆది అవతారం, ఆ తర్వాత నృసింహావతారం చెప్పబడుతున్నది. ఇక్కడ నృసింహుడి విశేషం ఏంటంటే యోగ నరసింహస్వామి పద్మాసనంలో కూర్చుని ఉంటాడు, యోగ భంగిమలో ఉంటాడు, యోగ ముద్ర అంటారు దాన్ని. ఒక సౌమ్యమైన మూర్తి. యోగం అంటేనే జ్ఞానము అని అర్థం. ఇది కూడా జ్ఞాన ప్రధానమైనటువంటి క్షేత్రమే. ఆ కారణం చేతనే ఇక్కడ విశేషంగా వేద విద్య విలసిల్లింది. ఇక్కడ గోదావరి నదికి వశిష్ఠకుండము, బ్రహ్మకుండము, సత్యవతీ కుండము మొదలైన ప్రాంతాలు కనబడుతూ ఉంటాయి. ఇది ఒక భవ్యమైనటువంటి క్షేత్రం. ఇక్కడ గౌతమేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇంత దివ్యమైనది ధర్మపురి. పేరులోనే ధర్మము ఉన్నది. ధర్మం అంటేనే వేదజనిత జ్ఞానము అని అర్థం. ఇది ధర్మపురి యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత మంథని అనేటువంటి ప్రాంతం ఈ ధర్మపురికి సమీపంలోనే ఉన్నది. మంథని అంటే నిజానికి మంత్రకూటము అని. ఇది కూడా ఒక దివ్యమైనటువంటి వేదభూమి. కాకతీయ ప్రోళరాజులు మొదలైన వారందరూ పాలించినటువంటి చరిత్ర ఇక్కడ కనబడుతున్నది. మంథని అంటే నిజానికి మంత్రకూటము అని. ఇది కూడా ఒక దివ్యమైనటువంటి వేదభూమి. కాకతీయ ప్రోళరాజులు మొదలైన వారందరూ పాలించినటువంటి చరిత్ర ఇక్కడ కనబడుతున్నది. అందుకే మాటి మాటికి మనం చెప్పుకుంటున్నామంటే ఒక పౌరాణిక ప్రశస్తి మాత్రమే కాదు, చారిత్రక వైభవాన్ని మనం తెలుసుకోవాలి. అది తర్వాత తరాలకి తెలియజేయాలి. ఆ చరిత్రలో ఎంత నాగరికత విస్తరిల్లింది, ఎన్ని కళలు విరాజిల్లాయి, ఎంత విజ్ఞానం వ్యాప్తి చెందింది, వాటిని పరిశోధించాలి. అదేవిధంగా ఇక్కడ ఈ చరిత్ర భవ్యముగా వైభవంగా ఉన్న రోజులున్నాయి. ఆ తర్వాత అనేకమైన ముష్కర జాతుల దాడులకు ఇవన్నీ కూడా శిథిలాలయ్యాయి. వాటిని మళ్ళీ తెలుసుకుని పూర్వవైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఈ పుష్కర కాలంలో అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు కూడా చేయవలసిన అవసరం ఉన్నది. కేవలం పుణ్యమిచ్చే జలమని మాత్రమే కాకుండా ఆ తీరములో వెలిసిల్లిన ఒకనాటి వైభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం మనందరం చెయ్యాలి అని ఈ పుష్కరాల నాడు సంకల్పం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇక్కడ విశేషంగా గౌతమేశ్వర స్వామి ఆలయం ఇక్కడ మనకు కనబడుతున్నది. పేరే గౌతమేశ్వరుడు, అంటే గోదావరికి సంబంధించిన ఈశ్వర స్వరూపము. ఇక్కడ కూడా సరస్వతీ మందిరం, రామాలయం కనబడుతున్నది. అనేక శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతము గౌతముని ఆశ్రమ స్థానం అని చెప్తారు. అంటే గౌతముడు కొంతకాలం ఇక్కడ తపస్సు చేశాడు అని చెప్పబడుతున్నది. అదేవిధంగా శిల్ప నైపుణ్యం కలిగిన అనేకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఇందులో చాలా వాటికి ధ్వంసం కూడా అయ్యాయి. వాటన్నిటి పునర్నిర్మించుకుని పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి ఈ మంథని అనేక మంది సాహితీవేత్తలను, పండితులను ఇచ్చినటువంటి దివ్యభూమి. గొప్ప చరిత్ర ఉన్నది, గొప్ప సాహిత్యము కూడా ఇక్కడ ఉన్నది. ఆ తర్వాత కాళేశ్వరము, ముక్తేశ్వరము అని కలపబడుతున్న క్షేత్రం. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రదేశం ఇది. ఒకే పానవట్టంపై రెండు విగ్రహములు ఉండడం అనేది విశేషమైన అంశం. ఇక్కడ కాలము, మోక్షము రెండూ ఉన్నాయి. ఇక్కడ ఈ కాలం అనేది ఈ లోకానికి సంబంధించింది, మోక్షం అనేది లోకాతీతత్వం. అందుకే ఎవరికి ఏ కాలంలో ఏది ప్రసాదించాలనేది ఈశ్వరునికి తెలుసు. అందుకే ఆయన కాళేశ్వరుడు, కాలమునకు ఈశ్వరుడు. అసలు కాళేశ్వరుడు అనే మాటే చాలా విశేషం. అందుకే స్వామి కాలకాలాయ, మహాకాలాయ నామములు ఉన్నాయి. కాలమే ఈశ్వర స్వరూపము. కాలాన్ని కూడా శాసించేవాడు కాలానికి అతీతుడు. కాలాన్ని శాసించేవాడు కాళేశ్వరుడు, కాలానికి అతీతుడు అంటే ముక్తేశ్వరుడు. ఈ రెండు రూపములతో అనుగ్రహిస్తూ భుక్తి ముక్తి ఇచ్చేవాడు నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ విశేషంగా గోళకీ మఠము అని గణపతి దేవుడు నిర్మించినటువంటి దివ్యమైన స్థలం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల మందిరాలు కనబడుతూ ఉంటాయి. ఇది ఒక పవిత్రమైనటువంటి చోటు, శక్తివంతమైనటువంటి తపోభూమి కూడా. ఇలాంటి భవ్యమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వరాలు చూసుకున్న తర్వాత భద్రగిరి. భద్రగిరి చాలా విశిష్టమైనటువంటి ఖ్యాతి పొందినటువంటిదే. ఈ పేరే భద్రాచలం, భద్రమైన పర్వతము అని పేరు. భద్రాచలము అనగానే మనకి భద్రుడనేటువంటి వాడు మేరు పర్వతం యొక్క పుత్రుడు తపస్సు చేశాడని, ఆయన రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ప్రార్థించగా ఆ రామచంద్రమూర్తి వనవాస సమయంలో భద్రునికి ఏ విధంగా దర్శనమిచ్చాడో వనవాస సమయంలో భద్రునికి అదే విధమైన మూర్తులు నేటికి కనబడుతుంటే, నిలబడిన లక్ష్మణస్వామి, కూర్చున్న రామచంద్రమూర్తి, ఆయన వామాంకమనందు తల్లి సీతమ్మ భాసిస్తూ ఉంటారు. అయితే భద్రగిరి అనే మాటకి పురాణ కథ ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా ఒక వైదిక రహస్యం ఉన్నది. ప్రతి పురాణ కథ, అక్కడున్న పేరు, ఇవి సామాన్యుల్ని చాలా స్ఫూర్తి కలిగిస్తుంటాయి.
కానీ దానిలో ఉన్న తత్వం ఉందే, అది కొంచెం ఆలోచిస్తే మరింత దివ్యత్వాన్ని కనిపిస్తూ ఉంటుంది. రాముడు అంటేనే భద్రస్వరూపుడు, అదే రామభద్ర అని పేరున్నది. రామభద్ర అనే పేరు నిజానికి రామాయణంలో కనబడదు, కానీ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే అనే మంత్రశాస్త్రంలో మాత్రం ఉన్నది. మంత్రశాస్త్రం సత్యమే. మరి రామభద్ర నామం ఎలా వచ్చింది అంటే దీనికి సంబంధించి కొందరు కల్పిత కథలు చెప్తూ ఉంటారు. భద్రుడనే మంత్రి ఉన్నాడని, అతడు రాముడిపై ప్రీతి కలిగి తన పేరు కూడా కలుపుకున్నాడని. అయితే వీటికి ప్రమాణములైన పురాణములు ఏవీ లేవు. రామాయణంలో కూడా ఇటువంటి వృత్తాంతం లేదు. రామభద్ర అనేది ఒక మంత్ర విశేషం. రాముడి గురించి వేదము చెప్పేటప్పుడు భద్ర శబ్దంతో చెప్పింది. భద్రో భద్రయా సజమాన ఆఘాత్. రామావతారం యొక్క లక్షణమే భద్రత్వం. భద్రం అంటే క్షేమము అని అర్థం. లోకానికి క్షేమం కలిగించడానికై భద్రమైన నామంతో భద్రమైన రూపంతో వచ్చాడు. వేదము ప్రకారం భద్రము అంటే ఇహలోక పరలోక అభ్యున్నతి, అదేవిధంగా మోక్షం. ఇదే దీన్ని అభ్యుదయము నిశ్రేయసము అంటుంది వేద భాష. అభ్యుదయం అంటే ఇహలోక పరలోక సుఖాలు, నిశ్రేయసం అనగా మోక్షము. దీనికి భుక్తి ముక్తి అని వ్యవహారం. భుక్తి అనగా లోకంలో దొరికే వైభవాలు, ముక్తి అనగా మోక్షం. ఈ రెండింటినీ అందించడమే భద్రత. అది అందించే వేదములు. ఆ వేదములో చెప్పిన ధర్మాన్ని తిరిగి నిలపడానికి వచ్చినవాడు రామచంద్రమూర్తి. అందుకే స్వామి పేరు రామభద్రుడు అయ్యాడు. ఇంకొకటి, వేదములు ఎలా ఉంటాయంటే పర్వతముల వలె ఉంటాయట. అందుకే వేదములని గిరులు అని పేరు. ఈ విషయం మనకి వేదముల్లోనే కనబడుతుంటుంది. ఒకప్పుడు భరద్వాజ మహర్షికి ఇంద్రుడు వేదములను చూపించాడు. అప్పుడు ఆ వేదములు ఎలా కనబడ్డాయంటే పర్వత రూపములుగా గోచరించాయట. పర్వతములుగా కనబడడంలో ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్కరూ అంత తేలిగ్గా అవగాహన చేసుకోలేరు. అవి చాలా ఉన్నతమైనవి. వాటి యొక్క కొన తెలుసుకోవడం కష్టమైన సంకేతం. అందుకే వేదములను గిరులుగా చూపించారు. ఈ వేదములు భద్రము కలిగిస్తాయి కనుక వేదమే భద్రము. అవి పర్వతం వలె ఉన్నాయి కనుక వేదమే భద్రగిరి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ వేదమయందు ప్రతిపాదింపబడినటువంటి వాడు పరమాత్మ. అందుకే వేద వేద్యుడు అని పేరు. ఈ వేదమునందు ఏ పరమాత్మ ప్రతిపాదింపబడుతున్నాడో అతడే వేదస్వరూపమైన భద్రగిరిపై ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకే భద్రగిరి. అందుకే మన కొండల్లో అనేక వాటికి వేదాద్రి అని పేరు, అదేవిధంగా భద్రాద్రి. అందుకే పర్వతాలు వేదములుగా చెప్పబడుతూ వేదములు పర్వతాల రూపంలో ఉండడం కూడా మనకు కనబడుతున్నది. అందుకే భద్రాద్రి కూడా వేదస్వరూపమే. భద్రగిరి రాముడు వేద ప్రతిపాద్యుడైన నారాయణుడు. ఇది భద్రాచలం యొక్క విశేషం. భద్రాచల చరిత్ర సామాన్యమైనది కాదు. భద్రగిరి రామదాసు తెలుగువారు గర్వించదగ్గ ఒక అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు మాత్రమే కాకుండా భక్తులందరికీ కూడా ఆదర్శప్రాయుడైన మహాత్ముడు. అలాంటి ఒక చారిత్రకమైన అంశం కూడా ఇక్కడ ప్రసిద్ధిగా కలిగి ఉన్నది. ఎంత నాస్తికుడికైనా తాను నివసించే దేశము యొక్క సంగీతము, సాహిత్యము, శిల్పము ఇవన్నీ తన సంస్కృతిగా గౌరవించడం ప్రధానమైన ధర్మం. అందులో ఉన్నటువంటి దైవము భక్తి వంట పట్టకపోవచ్చు, కానీ ఆ కళారూపాలుగానైనా గౌరవించాలి. అలా గౌరవించాలన్నా గోదావరి తీరంలో ఉన్న చరిత్ర, కళలు, సంస్కృతి, నాగరికత ఇవన్నీ కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి వారికి పూజ్యములైనవి, గౌరవించవలసినవి, పరిరక్షించుకోవలసినవి అని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ, ఈ గోదావరి తీరంలో శివకేశవాత్మకమైన అనేకమైన క్షేత్రములు ఉన్నాయి. అందులో కేశవాలయాలు చాలా మనకు కనబడుతున్నాయి. పంచకేశవాలయములు అని ప్రసిద్ధి చెందుతూ గోదావరి తీరంలో కొన్ని ఉన్నాయి. ప్రధానంగా తణుకు, ఇక్కడ గోదావరి పాయ గోస్తని పేరుతో కనబడుతున్నది. నిజానికి ఈ ప్రాంతమునందు నన్నయ్య భట్టు యజ్ఞం చేశాడని చెప్తారు. యజ్ఞం చేసినవాడు నన్నయ్య. అదేవిధంగా తిక్కన గారు కూడా అంత శ్రోత్రియులు, యజ్ఞం ఆచరించినటువంటి పవిత్రులు. అలాంటి వారు రచించారు కనుకనే తెలుగు కవితకి వాళ్ళ ఆది పాదు వేసిన వారు అయ్యారు ఇక్కడ. అలాంటి ఈ తణుకులో ప్రసిద్ధమైన కేశవాలయం ఉన్నది. ఇది విష్ణువాలయం. ఇక్కడ అనేక రకమైనటువంటి వ్రతములు ఆచరించి నారాయణ అనుగ్రహం పొందడం కనబడుతున్నది. అదేవిధంగా కపర్దీశ్వరాలయం అనే ప్రాచీనమైన దేవాలయం కూడా కనబడుతున్నది. ఇంకొక వైపు మండపాక అనే ప్రాంతం పంచకేశవాలయాల్లో రెండవది అని చెప్పబడుతున్నది. ఇది నిజానికి మండపాక అనే పేరు కూడా మాండవ్య మహర్షి ఇక్కడున్న కేశవుని ఆరాధించాడు. ఈ పంచకేశవాలయాల్లో కూడా కేశవమూర్తులు నారదుల వారు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినది ఆయన తపస్సుల వల్ల వచ్చింది. మళ్ళీ ప్రత్యేకించి ఒక్కొక్క మహర్షి అక్కడ వెళ్ళి ఆరాధించారు. అందులో మాండవ్య మహర్షి. ఈ మాండవ్య మహర్షి చరిత్ర మనకి విశేషంగా భారతంలో కనబడుతుంది. నిజానికి నారద ప్రతిష్ఠ అయినప్పటికీ తిరిగి మళ్ళీ మాండవ్యుడు ప్రత్యేకంగా ఆరాధించాడు కనుక ఇది మాండవ్యుని పేరు మీదనే మండపాక అని తర్వాత వ్యవహారంలో వచ్చినటువంటిది. ఇది ఒక విశేషమైన క్షేత్రం. ఆడ తర్వాత పాలకొల్లు సమీపంలో ఉన్న కొట్టాలపర్రు అనేటువంటి ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది. ఇది కూడా కేశవ క్షేత్రం. ఇది కూడా నారద ప్రతిష్ఠితం. ఇది నిజానికి తర్వాత పరాశర మహర్షి దీన్ని పునరుద్ధరణ చేశాడని, అంటే నారదుడు ప్రతిష్ఠించినటువంటి
ఈ భవ్యమైనటువంటి మందిరం కాలగర్భంలో కలియగా మళ్ళీ పరాశర మహర్షి దివ్యదృష్టి గోచరమై తిరిగి దీన్ని ఉద్ధరించాడని చరిత్ర చెప్తున్నది పురాణం. ఇది వశిష్ఠ నదీ తీరం అనగా గోదావరి యొక్క కపాయ ఆ ప్రాంతమునందున్నటువంటి కొఠాలపర్రి. నిజానికి ఇది కుఠారం అనే శబ్దంలోంచి వచ్చినటువంటిదే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం అయ్యాక ఒక ఊరు అభివృద్ధి చెందిందిట. నిజానికి ఆలయాల గురించి మాట్లాడేటప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి. ఆలయం ఒక నాగరికతకి కేంద్రం, అంతేగాని ఒక నమ్మకానికి ఆధారం మాత్రమే కాదు. అందుకే హిందువుల దేవాలయాలు అంటే సామాన్యములైన అంశం కాదు. ఆ ఆలయం ఆ ఊరికి వైభవం. అందుకు ఆలయం లేని ఊళ్ళో నివసించడం ఒక దౌర్భాగ్యం కూడా. ఆ ఆలయంలో శక్తి కేంద్రీకృతమవుతుంది. ఆ శక్తి ఊరిని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆలయాన్ని ఆధారం చేసుకుని ఎందరో జీవిస్తూ ఉంటారు. ఆ ఆలయం ద్వారా జ్ఞానం ప్రసరిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఆలయం ఒక ధార్మిక కేంద్రం, ఒక విజ్ఞాన కేంద్రం. అందుకే ఇన్ని ఆలయాలు ఆ గౌతమి నదీ తీరంలో వెలసాయంటే ఆ నదికి ఉన్నటువంటి పవిత్రత, ఆ పవిత్రత వల్ల భూమికి పవిత్రత వచ్చింది. అందుకే మహర్షులు వాటిని నివాసంగా తీసుకున్నారు. అందుకే మహర్షులు మసలిన తీరాలు, మహర్షులు సేవించిన తీర్థాలు, ఇదే గోదావరి యొక్క స్వరూపము. అలాంటి తీరాలతో తీర్థాలతో వెలసిల్లుతున్నటువంటి ఈ గోదావరిలో 3వ కేశవ క్షేత్రం కొఠాలపర్రి అని చెప్పుకున్నాం. 4వది ర్యాలీ అని చెప్పబడుతున్నది. ఈ ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెనికి దగ్గర మనకు కనబడుతున్నది. ఇది వశిష్ఠ గౌతమి పాయల మధ్య ఉన్నటువంటి కేశవస్వామి ఆలయం. ఇది నిజానికి నారద ప్రతిష్ఠితమైన వ్యాసుడు సుఖమహర్షి కూడా కొంతకాలం ఇక్కడుండి ఈ స్వామిని సేవించారు అని చెప్తారు. ఇందులో విశేషం ఏంటంటే జగన్మోహిని రూపంగా స్వామి దర్శనం లభిస్తుంది. ఇక్కడ ముందు పురుష రూపం, వెనక పుంరూపము గోచరిస్తూ ఒక భవ్యమైన విగ్రహం. ఇది విగ్రహంలోనే కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇది నారద మహర్షి సేవించినటువంటి పవిత్రమైన క్షేత్రము. ఈ విధంగా 4ని మనం తెలుసుకున్నాక 5వది వాకతిప్ప అని చెప్పబడుతూ ఉన్నది. ఇది రామచంద్రాపురం రావులపాలెం మధ్యలో కనిపిస్తున్నటువంటి గొప్ప క్షేత్రం. ఇక్కడ కేశవుడు జనార్దనుడు విశాలమైన ప్రాంగణంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా భాసిస్తున్నటువంటిది. ఇలా పరిశీలించినట్లయితే పచ్చదనానితో పాటు దివ్యత్వం కూడా గోదావరి తీరంలో మనకు కనబడుతున్నది. అలాంటి దివ్యత్వాన్ని మనం పరీక్షించుకోవాలి. గోదావరిలో అణువణువున వేద నాదాలే ఉన్నాయి. గోదావరి తీరంలో అడుగడుగున వేద దేవతలే ఉన్నారు. ఆ కారణం చేతనే ఆ దేవతలను ఆధారం చేసుకుని విస్తరిల్లినటువంటి ఆ భూప్రాంతమంతా కూడా వైదిక దేవతలు, వేద సంస్కృతి వర్ధిల్లుగాక, దానికి పుష్కరాలు ఒక అద్భుతమైనటువంటి ప్రాతిపదికగా విరాజిల్లుగాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.